తన కుటుంబం కోసం స్ట్రాబెర్రీలపై $3 మిలియన్ ఖర్చు చేసిన అరేబియా షేక్. దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను కలవండి. అతనికి 7 మంది భార్యలు, 30 మంది పిల్లలు మరియు $18 బిలియన్ విలువైన కుటుంబముంది. వారి సూపర్ యాట్కు స్వంత జలాంతర్గామి కూడా ఉంది. వారి రాజభవనం ఒక విమానాశ్రయమంత పెద్దది. మరియు ఒక కుటుంబ పర్యటనలో వారు స్ట్రాబెర్రీల కోసం $3 మిలియన్ ఖర్చు చేశారు. షేక్ మహమ్మద్ విద్యుత్ లేని ఇంట్లో పెరిగారు. అతని పెద్ద కుటుంబం ఒకే గదిలో ఫ్యాన్తో కలిసి నిద్రపోవాల్సి వచ్చేది. అయినప్పటికీ అతని ఇంట్లో కాపలాదారులు మరియు బానిసలతో సహా 100 మందికి పైగా నివసించేవారు. నేడు 74 ఏళ్ల ఈ షేక్ $2 బిలియన్ రాజభవనంలో నివసిస్తున్నారు. ఇది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జబీ ప్యాలెస్ వైట్ హౌస్ కంటే 27 రెట్లు పెద్దది. ఇందులో పులులు, సింహాలు, జిరాఫీలు మరియు ఏనుగులతో కూడిన ప్రైవేట్ జంతు ప్రదర్శనశాల ఉంది. ఇది తాటి చెట్లతో నిండిన తోటలకు ప్రసిద్ధి చెందింది. రాజభవనంలోని విందుశాలలో 1000 మంది అతిథులు కూర్చోవచ్చు. దీని లోపలి భాగంలో 22 క్యారెట్ల బంగారు అలంకరణలు మరియు 200 షాండిలియర్లు ఉన్నాయి. బయట ఒక టెన్నిస్ కోర్టు మరియు గుర్రపుశాలలు ఉన్నాయి. షేక్ మహమ్మద్ కనీసం 7 సార్లు వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య, ఆమె అతని కజిన్ కూడా తప్ప మిగతా భార్యలందరికీ ఆయన విడాకులిచ్చారు. వారి 1979 వివాహానికి $137 మిలియన్లు ఖర్చయింది. ఇది అత్యంత ఖరీదైన వివాహంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ వివాహ వేడుకల కోసం 20,000 సీట్ల సామర్థ్యం గల స్టేడియంను నిర్మించారు. ఈ వేడుక వారం రోజులపాటు కొనసాగింది. అప్పటికి వధువు షేఖా హింద్ కేవలం 17 ఏళ్ల వయస్సులో ఉన్నారు. అప్పటి నుండి ఆమె షేక్ మహమ్మద్కు 12 మంది పిల్లలను కన్నది. అయితే అతనికి మొత్తం 30 మంది పిల్లలున్నారు. అతను వారిలో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15 మిలియన్ల భత్యమిస్తాడు. దీనితో పోలిస్తే బిల్ గేట్స్ తన పిల్లలకు కేవలం 10 మిలియన్లను మాత్రమే ఇవ్వాలని యోచిస్తున్నాడు. షేక్ మహమ్మద్ గతంలో యువరాణి హయాతో సంతోషంగా వివాహ జీవితం గడిపారు. వారి వివాహం చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంధాలలో ఒకటి. గ్రీస్ పర్యటనలో వారి హోటల్ బిల్లు $3,11,000 అయ్యింది. వారి ఇటలీ విహారయాత్రకు ఇంకా ఎక్కువ ఖర్చయింది, $8,50,000. అంతేకాకుండా వారు ఒక వేసవిలో స్ట్రాబెర్రీల కోసం $3 మిలియన్లు ఖర్చు చేశారు. యువరాణి హయా తన వెంట 80 మంది పరివారాన్ని కూడా ఉంచుకున్నారు. ఆమె 2 పిల్లల ఆయాకు సంవత్సరానికి $4,700,000 ఖర్చయ్యేది. ఆ దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు హయాకు $700 మిలియన్ల పరిహారం లభించింది. షేక్ మహమ్మద్కు ఫ్రాన్స్, మొరాకో మరియు స్విట్జర్లాండ్లలో ఆస్తులున్నాయి. ఆయన తన 400 మిలియన్ల సూపర్ యాట్లో విహారయాత్రలు చేయడానికి ఇష్టపడతారు. దుబాయ్ 532 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద యాట్గా ఉండేది. ఇందులో 50 అతిథి గదులు, ఒక డిస్కో మరియు ఒక స్క్వాష్ కోర్టు ఉన్నాయి. దీని కొలనులో ఫైబర్ ఆప్టిక్ లైట్లు అమర్చబడి ఉన్నాయి. దుబాయ్లో 115 మంది సిబ్బందికి సరిపడా స్థలం ఉంది. అంతేకాకుండా దీనికి సొంతంగా ఒక జలాంతర్గామి కూడా ఉంది. షేక్ మహమ్మద్ కేవలం ఒక ప్రైవేట్ జెట్తో సరిపెట్టుకోరు. ఆయనకు అలాంటి జెట్ల సముదాయం మొత్తం ఉంది. ఆయన బోయింగ్ 747-400 అంటే దుబాయ్ ఎయిర్వింగ్ 1ను ఇష్టపడతారు.